ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు దేవుడు మనకు తోడుగా ఉండును గాక. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథం నుంచి 24వ అధ్యాయము 10వ వచనంలో, మహిమగల రాజు అంటే సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడే సైన్యములకు అధిపతికి యెహోవాయే మహిమగల రాజు అంటున్నాడు. ఎందుకు మహిమగల రాజు అంటున్నాడు అంటే, ఆయన మహిమను పొందుకున్న దేవుడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు, ఆయన పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన మహిమను పొందుకున్నాడు. కాబట్టి ఆయనకు ఉన్న మహిమ ఎవ్వరికి లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు మహిమగల రాజు, మరి సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. చూడండి, నీ జీవితంలో నా జీవితంలో అద్భుత కార్యం జరగాలన్నా, నీవు నేను దేవుని పరంగా ఘనపరచబడాలన్నా ఫస్ట్ మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఆ సైన్యములకు అధిపతికి యెహోవాని మనము మహిమపరచాలి. ఆయన నామాన్ని మనం మహిమపరిచినప్పుడే మన జీవితాలు అద్భుతం చూస్తాం. ఆయన నామాన్ని మనం మహిమపరిచినప్పుడే మన జీవితాల్లో మనము ఆశీర్వాదం చూస్తాం. ఆయన నామాన్ని మనం మహిమపరిచినప్పుడే మన జీవితాల్లో మనము ఘనమైన కార్యాలు చూస్తాం. మాటలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.